Okay, welcome to SL Baina English. Today we read the poem The Kite. ఇది మనకందరికి కూడాను గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా చాలా ఇష్టం కదా. ఆ కైట్ గురించినటువంటి పోయం ఇది చూడండి. All of us like to fly kites. How bright on the blue is a kite when it's new. కొత్తగా ఎగరేసినప్పుడు ఆ బ్లూ స్కైలో ఎంత బ్రైట్గా ఉంటుందో కదా ఈ కైట్ ఎగరేసినప్పుడు. విత్ ఎ డైవ్ అండ్ ఎ డిప్ ఇట్ స్నాప్స్ ఇట్ స్టైల్. తోకని అలా కదుపుతూ చాలా చక్కగా ఎగురుతూ ఉంటుంది. ఎలాగా ఓడ మీద తెరచాప ఎలాగైతే ఎగురుతుందో ఆ విధంగా ఈ తోక అలా ఎగురుతూ ఉంటుందన్నమాట ఆ యొక్క కైట్తో పాటుగా. ఓకే. యాజ్ ఓవర్ టైడ్స్ ఆఫ్ విండ్ ఇట్ రైడ్స్. గాలి ఎటు వీస్తే అటు ఈ యొక్క గాలిపటము ఎగురుతూ ఉంటుందన్నమాట. గాలి ఆటుపోట్లకి అది కదులుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఎప్పుడు పెద్ద గాలి ఎక్కువ గాలి వచ్చిందనుకోండి పైకి వెళ్ళిపోతుంది, లేకపోతే తగ్గిపోయిందనుకోండి కిందకు వచ్చేస్తుంది అనమాట కదా. అలాగా ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యొక్క ఓడని ఈ సముద్రపు అలలు వస్తే ఎలా ఉంటుంది, అలా పెద్ద వల వచ్చిందనుకోండి పైకి లేస్తుంది అనమాట. అలాగే కిందకి అల తగ్గిపోతే అది కూడా కిందకి వెళ్ళిపోతుంది, అంటే ఆ నీళ్ళ మీద ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆ యొక్క గాలిని బట్టి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. క్లైమ్స్ టు ద క్రెస్ట్ ఆఫ్ ఏ గస్ట్ అండ్ పుల్స్. ఇక్కడ మనకి ఎప్పుడు గాలి పడిపోతే తగ్గిపోయిందనుకోండి అప్పుడు అలా కిందకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని అప్పుడు ఏం చేయాలి, మనము కొద్దిగా లాగాలి. ఆ యొక్క దారం కడతాం కదా, ఆ దారాన్ని కొద్దిగా వెనక్కి లాగుతాం అన్నమాట. మళ్ళా ఎప్పుడైతే గాలి వీస్తుందో అప్పుడు మళ్ళీ దాన్ని పైకి వదులుతాం. ఓకేనా. అలాగా తగ్గినప్పుడు మనం ఏం చేస్తామంటే అలా లాగుతూ ఉంటాము, మళ్ళా వదులుతూ ఉంటాం అన్నమాట. దెన్ సీమ్స్ టు రెస్ట్ యాజ్ విండ్ ఫాల్స్. అలాగా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది తగ్గిపోయినప్పుడు. వెన్ స్ట్రింగ్ గోస్ స్లాక్ యూ విన్ ఇట్ బ్యాక్ అండ్ రన్ అంటిల్ ఏ న్యూ బ్రీజ్ బ్లోస్. కొత్త మళ్ళా బ్రీజ్ వచ్చేంత వరకు కూడాను పరిగెడుతుంటారు కూడాను. ఎప్పుడైతే నీకు గాలి తగ్గిపోయిందో దాంతోపాటు మనం అలా పరిగెట్టామనుకోండి అప్పుడేమవుతుంది, మళ్ళా ఆ స్పీడ్కి ఇది కూడాను ఎగురుతుందన్నమాట గాలికి. ఎప్పుడైతే గాలి బాగా పెద్దదవుతుందో అప్పుడు మళ్ళీ ఎగురుతుంది అనమాట పరిగెట్టినప్పుడు. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము, కొద్దిగా దారాన్ని వదిలిపెట్టి ఎగరేస్తాం అన్నమాట. అండ్ ఇట్స్ వింగ్స్ ఫిల్ అప్ ఇట్ గోస్. ఎప్పుడైతే మళ్ళా నీకు ఆ గాలి వస్తుందో అది మళ్ళా పైకి వెళ్తుందన్నమాట. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూస్ ఈజ్ ఎ కైట్ వెన్ ఇట్స్ న్యూ. అది పైకి ఎగిరినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో కదా అని అంటూ ఉన్నాడు. బట్ ఎ ragged thing you never will see when it flaps on a string in the top of a tree. ఎప్పుడైతే నీకు ఒక ఏదైనా అడ్డొచ్చిందనుకోండి అది ఎగిరేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, అది ఆ చెట్టు ఎక్కడో పడిపోతుంది అనమాట. అలా చెట్టు మీద పడినప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడాను చిరిగిపోతుంది, గాలిపటం అంతా కూడా చిరిగిపోద్ది అనమాట. కాబట్టి అది ఆ అందం అంతా అప్పుడు అలా చిరిగినప్పుడు ఏమవుతుంది, దాని అందం అంతా కూడాను గాలిపటం అందం అంతా పోతుంది అంటాడు. ఓకేనా. మామూలుగా అది ఎగురుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందమైతే ఉంటుందో అది చిరిగిపోయినప్పుడు మనకి చాలా చాలా అన్హ్యాపీ అయిపోతాం అన్నమాట. ఈ విధంగా కైట్ ఎగిరేదాని గురించి ఈ పోయంని వర్ణించాడు హ్యారీ బెన్. ఓకే.
అర్థమైందమ్మా? అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని వినండి, మరొకసారి వీడియో చూడండి. ఓకే, ఇందులో క్వశ్చన్స్ కూడా ఇచ్చేస్తాను. ఈ పోయంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, లిస్ట్ అవుట్ ద యాక్షన్ వర్డ్స్ ఇన్ ద పోయం. యాక్షన్ వర్డ్స్ ఏమున్నాయో అవి చూడమన్నాడు. డైవు, డిప్పు, స్నాప్స్ ఈ యొక్క పదాలకి మీనింగ్స్ కింద ఇచ్చాను చూడండి. ఓకే,
సెకండ్ క్వశ్చన్లో ఆ యొక్క యాక్షన్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ యాక్షన్స్ దేంతో పోలుస్తున్నాడు, అది బ్లాంక్స్ ఇచ్చాడు. బ్లాంక్స్లో రాయాల్సినవి కింద ఆన్సర్స్లో ఇచ్చాను, అవి చూడండి. చూసి అవి ఆ యొక్క బ్లాంక్స్లో రాయండి. బ్లాంక్స్లో ఏది రాయాలో అంతవరకు మాత్రమే రాయండి, జాగ్రత్తగా చూసి. In the third question, he wants to make a kite and make it fly. ఓకే, అంటే నువ్వు ఆ కైట్ని తయారు చేసి ఎగరవేయమంటున్నాడు అనమాట. డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ లిసన్ టు ద పోయం, రీడింగ్ ఆఫ్ ద పోయం అండ్ లర్న్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఓకే, మీరు జాగ్రత్తగా విని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో పోయం చదివేలాగా నేర్చుకోండి. ఓకే, Lie 1. Read this poem about a kite as it flies in the sky. 3. How bright on the blue is a kite when it's new. With a dive and a dip it snaps its tail, then soars like a ship with only a sail as over tides of wind it rides, climbs to the crest of a gust and pulls, then seems to rest as wind falls. When string goes slack you wind it back and run until a new breeze blows and its wings fill and up it goes. How bright on the blue is a kite when it's new, but a raggeder thing you never will see when it flaps on a string in the top of a tree. Harry Ben.
The kite. All of us like to fly kites. Have you ever tried to fly one? Read this poem about a kite as it flies in the sky. 3. How bright on the blue is a kite when it's new. With a dive and a dip it snaps its tail, then soars like a ship with only a sail, as over tides of wind it rides, climbs to the crest of a gust and pulls, then seems to rest as wind falls. When string goes slack you wind it back and run until a new breeze blows and its wings fill and up it goes. How bright on the blue is a kite when it's new, but a raggeder thing you never will see when it flaps on a string in the top of a tree. Harry Ben. The kite. All of us like to fly kites. Have you ever tried to fly one? Read this poem about a kite as it flies in the sky. 3. How bright on the blue is a kite when it's new. With a dive and a dip it snaps its tail, then soars like a ship with only a sail, as over tides of wind it rides, climbs to the crest of a gust and pulls, then seems to rest as wind falls. When string goes slack you wind it back and run until a new breeze blows and its wings fill and up it goes. How bright on the blue is a kite when it's new, but a raggeder thing you never will see when it flaps on a string in the top of a tree. Harry Ben. The kite.